బోడుప్పల్ దారుణ ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. గర్భవతిగా ఉన్న భార్యను అతి కిరాతకంగా చంపి శరీర భాగాలను ముక్కలు చేసి మూసీ నదిలో పడేసిన ఘటనలో స్వాతి శరీర భాగాల కోసం ప్రతాప్ సింగారం వద్ద మూసీలో గాలింపు చర్యలు చేపట్టారు. వికారాబాద్ కు చెందిన మహేందర్ రెడ్డి స్వాతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను మహేందర్ రెడ్డి అతి దారుణంగా హత్య చేశాడు. ఆమె శరీర భాగాలను కవర్లో ప్యాక్ చేసి మూసీ నదిలో తీసుకువెళ్లి పడేశాడు. మహేందర్ రెడ్డి ఇంటి నుంచి శబ్దాలు రావడంతో పొరుగింటి వ్యక్తులు వెళ్లి చూశారు. కవర్లో ఉన్న శరీర భాగాలను గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం బయటపడింది. బొడుప్పల్ దారుణ ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మణికంఠ మూసీ నది దగ్గర నుంచి అందిస్తారు. మణికంఠ, ఎస్ యామిని, జ్యోతి మానవ అవశేషాల కోసం మూసీ నది వద్ద ప్రతాప సింగారం వద్ద బ్రిడ్జ్ వద్ద నుంచి హైడ్రా సిబ్బంది అలాగే ఇతర లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు హైడ్రా సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. జ్యోతి బాడీకి సంబంధించి ఏమైనా మానవ అవశేషాలు దొరుకుతాయన్న నేపథ్యంలో పూర్తిగా అయితే గాలింపు చర్యలు చేపట్టినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ గాలింపు చర్యలు ఉదయం నుంచి కొనసాగుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి డెడ్ బాడీకి సంబంధించిన ఆనవాళ్ళని ఇప్పటికీ కూడా గుర్తించలేదు. వేగంగా మరోవైపు గాలిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే నీటి ప్రవాహం పూర్తిగా ఎక్కువగా ఉండడంతో ఈ గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. పోలీసులు అలాగే హైడ్రా సిబ్బంది వీరితో పాటుగా ఇతర శాఖల అధికారులు కూడా ఇప్పుడే ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళంతా ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ ఎలాంటి ఆశించినంత ఫలితం రాలేదు. జ్యోతి మానవ అవశేషాలు ఇప్పటి వరకు లభ్యం కాలేనట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం చూసుకోవచ్చు, డిఆర్ఎఫ్ సిబ్బంది ప్రత్యేకంగా ఈ మానవ అవశేషాలను గుర్తించేందుకు వాళ్ళు తాళ్ల సహాయంతో కొన్ని రూపలను కిందకు దించి ఏమైనా తలభాగం కావచ్చు లేదంటే కాళ్ళు చేతులు ఆ భాగాలని గుర్తించే పనులు అయితే ఉన్నారు. ఉదయం నుంచి వెతుకుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి భాగాలు అయితే లభ్యం కాలేదు. అయితే ఇక్కడ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఈ కష్టతరంగా మారిందని చెప్పుకోవచ్చు. కిందకి వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం, లోతు ఎక్కువగా ఉండడంతో ఆలోచనలు అయితే విరమించుకున్నారు. ప్రస్తుతం బ్రిడ్జ్ వద్ద నుంచి అయితే ప్రస్తుతం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఇప్పటికే మహేందర్ రెడ్డి హత్య చేసిన తర్వాత నిన్న సాయంత్రం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటలకు ఇదే ప్రాంతానికి వచ్చి తల భాగాన్ని అలాగే కాళ్ళు చేతుల భాగాన్ని పడవేశాడు. ఆ తర్వాత మహేందర్ రెడ్డి ఇదే విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలిపాడు. ఎందుకు ఇంత దారుణమైన పని చేసామంటూ మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులే పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వడంతో అక్కడ వికారాబాద్ పోలీసులు సమాచారం ఇవ్వడంతో వెంటనే రంగంలోకి దిగి ప్రస్తుతం